సంఖ్యలు ఆత్మీయంగా ఎదగకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మనకు సాకులు చెప్పే రోగం. ఏంటంటే సాకులు అంటే లేమ్ ఎక్స్క్యూజెస్ అంటారు. ఎక్స్క్యూజెస్ అంటే చెయ్యకపోవడానికి గల కారణాలు ఎత్తుక్కోవడం. అది మానవ నైజం. ఎందుకు ఈ పండు తిన్నావంటే సాకు చెప్పడం పెద్ద కష్టమేం కాదు. ఆ సాకు చెప్పడంలో కూడా నిష్ణాతుడు ఆదాం అయితే ఆదాం మించిన తెలివి అవ్వకుంటే ఒకరి మీద నెప్పం వేసుకోవడం బాగా మనందరికీ సుపరిచితమైన గాదే. అయితే సత్యం ఏంటంటే ఇక్కడ న్యాయాధిపతులు 11వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. ఈ సత్యంతో నేటి వర్తమానం ముగించడానికి ప్రయత్నిస్తాం. సాధారణంగా ఆత్మీయ జీవితంలో మనం చెప్పే సాకుల సంఖ్యలు, 5వ తలంపు సాకుల సంఖ్యలు, ద చైన్స్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. నువ్వేం సాకు చెప్తున్నావో నీకు తెలుసు. ఈరోజు దేవుని కొరకు నువ్వు పరిచయం చేయకపోవడానికి లేదా దేవుని ఉద్దేశంలో నువ్వు వాడబడకపోవడానికి చాలా కారణాలు చెప్తావు. బహుశా సాధారణంగా నువ్వు వెనుక జారిపోవడానికి గల కారణాల్లో, మనం చేసుకున్న తీర్మానాలు నిలబడకపోవడానికి గల కారణాల్లో, ఈ సంఖ్యలలో సాకుల సంఖ్యల్లో ప్రభువు అనుమతిస్తే 5 సాకులు పరిచయం చేస్తాను. రండి, న్యాయాధిపతులు 11వ అధ్యాయం 35వ వచనం అందరూ కలిసి చదువుదాం. ఇప్పుడు యెఫ్తా అంటున్న చరిత్రను మార్చిన అద్భుతమైన మాటలు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేస్తేవి, నీవు నన్ను తల్లడింప చేయువారిలో ఒకతవై ఉన్నావు. దాని తర్వాత మాట అందరం చదువుదాం, గట్టి చదువుదాం, అందరం కలిసి గట్టి చదువుదాం దయచేసి. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేను. మళ్ళొకసారి చదువుదామా లాస్ట్ లైన్. యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేను. ఇంగ్లీష్లో, ఐ హ్యావ్ ఓపెన్డ్ మై మౌత్ అంటు ద లార్డ్, ఐ కెనాట్ గో బ్యాక్. అద్భుతమైన మాట, ఐ కెనాట్ గో బ్యాక్. మరొకసారి అందరం కలిసి రిపీట్ చేద్దామండి. ఐ కెనాట్ గో బ్యాక్. నేను మాట ఇచ్చి ఉన్నాను యెహోవాకు గనుక వెనుక తీయలేను. ఐ కెనాట్ గో బ్యాక్. నేను వెనుకలు పోలేను. ప్రేమిత్రమా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. సాకుల సంఖ్యల్లో నువ్వు వెనుకపోవడానికి గల కారణాలు. దేవునికి ఎన్నో మాటలు ఇచ్చి ఉంటావు, ఎన్నో దేవుని దగ్గర నువ్వు తీర్మానాలు చేసుకొని ఉంటావు, దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు డిసైడ్ చేసుకొని ఉంటావు, ఎన్నోసార్లు దేవుని కొరకు అది చేయాలి, ఇది చేయాలి, అది చేస్తాను, ఇది చేస్తానని బహుశా దేవుని దగ్గర నువ్వు మాట ఇచ్చావేమో. చాలామంది ఈ మాట ఇచ్చిన తర్వాత యెఫ్తా లాంటి గుండె ధైర్యం ఏంటండి, నేను మాట ఇచ్చాను, నేను వెనుక జారే ప్రసక్తి లేదు. ఐ కెనాట్ గో బ్యాక్. నేను వెనుకలు తీసుకోను మాట, నా నోటి నుంచి మాట వచ్చింది, నేను మాట తిరిగి వెనుకలు తీసుకోను. కానీ మన విషాదం ఏంటంటే మాట ఇచ్చేస్తాం దేవునికి, కానీ చాలాసార్లు ఆ మాటను వెనుక తీసేసుకుంటాం. ఎందుకు మనం వెనుకలు తీసుకుంటాము? 5 కుంటి సాకులు. ఈ 5 సాకుల ద్వారా ఎందుకు మనం నష్టపోతాం? అది ఆత్మీయంగా, మానసికంగా, భౌతికంగా ఎలా నష్టపోతామో 5 సాకులను మీ ముందు పరిచయం చేస్తారు. చాలాసార్లు అందరూ అనే మాట ఏంటంటే అసలు దేవునికి మాట ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. చాలాసార్లు పాత నిబంధనలు చూస్తే దేవుడు మాటను తీసుకున్నాడు, కొన్నిసార్లు మాటను ఇచ్చారు. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 33 నుండి 37 వచనాలు మనం చూస్తే దేవుడు నూతన నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువు సాక్షాత్ ఏమన్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 33 నుండి 37 వచనాల వరకు. అప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే, ప్రమాణం పూర్వకంగా నువ్వు ఏది కూడా ఒట్టు పెట్టుకోకూడదు అన్నాడు. దేవునికి మాట ఇవ్వడము ఒక ఎత్తు అయితే ఒట్టు పెట్టుకోవడం ఇంకోటి. ఎందుకు ఒట్టు పెట్టుకోకూడదు? 34వ వచనం చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాటలండి. ఇది మనకు చాలాసార్లు తెలియకుండా పొరపాటు చేస్తాం, తర్వాత నష్టపోతాం. అలా నష్టపోయిన వారు అనేకులు ఉన్నారు. ఈరోజు లైవ్లో వాక్యం వింటున్నారు. ఈ వాక్యం నీ కొరకే. ఎన్ని ఒట్లు పెట్టుకున్నావో దేవుని దగ్గర అక్కడ చూడండి. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు. ఒట్టు పెట్టుకున్నావా? ఒట్టు పెట్టొద్దు అంటున్నాడు దేవుడు. ఆకాశం తోడవద్దు, అది దేవుని సింహాసనం. రెండవది, భూమి తోడవద్దు, అది దేవుని యొక్క పాదపీఠం. 35వ వచనం చూడండి, అది ఆయన పాదపీఠం అయితే యెరూషలేము తోడు పెట్టొద్దు, దేవుని మందిరం మీద ఒట్టేసి చెప్పొద్దు, అది మహారాజు పట్టణం. కొన్నిసార్లు బైబిల్ మీద ఒట్టేసి చెప్తున్నావా? జాగ్రత్త, అది దేవుని మీద ఒట్టేసి చెప్పొద్దు. 37వ వచనం చూడండి, అందరం కలిసి చదువుకుందాం. 37వ వచనం, నెక్స్ట్ వర్స్ 37. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను, వీటికి మించినది దృష్టి నుంచి పుట్టినది. సరే, కొన్నిసార్లు నువ్వు ఒట్టు పెట్టుకున్నావా? బైబిల్ రాయబడిన మాట చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, ఎక్లీసియాస్టస్ చాప్టర్ 5 verse 5. ప్రియ మిత్రమా, మనందరూ సగటు క్రైస్తవుడు విశ్వాస
విశ్వాసంలో మనము నడుచున్న మనందరం కూడా ఏదో ఒక ప్రాంతంలో ఈ ప్రాంతంలో పొరపాటు చేస్తాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నువ్వు దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నావా, దేవునికి ఏదైనా మాట ఇచ్చావా, అది చెల్లించేసేయి. నీవు మొక్కుకొనిన చెల్లింపకుండా ఉంటే మొక్కుకొనకుండుటయే మేలు. నువ్వు మొక్కుబడి పెట్టుకొని దాన్ని కానీ చెల్లించకపోతే దాని బదులు మొక్కుబడి పెట్టుకోకపోవడం బెటర్ అంటున్నాడు. విషాదం ఏంటంటే ఒకవేళ మొక్కుబడి పెట్టుకున్నావా, నూతన నిబంధనలు మనం తెలిస్తే, నాకు తెలిసి ఒకే ఒక వ్యక్తి మొక్కుబడి పెట్టుకున్నాడు, అపోస్తలుడైన పౌలు. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 18వ వచనం. నూతన నిబంధనలు కూడా మొక్కుబడి పెట్టుకున్నాడు, ఆ మొక్కుబడి చెల్లించుకున్నాడు. అయితే అది వేరే విషయం. ప్రాబ్లం ఏంటంటే, సమస్య ఏంటంటే, చాలాసార్లు మనం దేవునికి మాట ఇస్తాం. ఎన్ని మాటలు ఇచ్చావు ఈరోజు? నువ్వు ఎన్ని మాటలు ఇచ్చావు దేవునికి? ఈరోజు మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు గంభీరంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బహుశా నువ్వు 5 కారణాలు చెప్పినావేమో, ఒట్టు పెట్టుకొని దేవునికి మాట ఇచ్చేసి, ఆ మాట ఇచ్చిన తర్వాత వెనుక జారిపోయినావేమో, బ్యాక్ స్లైడ్ అయిపోయావేమో, ఇచ్చిన మాట మీద నిలబడలేదేమో, దేవుని దగ్గర తీర్మానం చేసుకొని ఆ తీర్మానంలో చల్లారిపోయినావేమో. నాకు తెలిసి బైబిల్లో 5 కారణాలు ఉన్నాయి. యెఫ్తాకి 5 కారణాలు కూడా చెప్పుకొని ఆయన వెనుక తీసుకోవచ్చు, ఇంకో మాటలో మాటిచ్చి జారిపోవచ్చు, కానీ అలా చేయలేదు. మొదటి కారణం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు యెఫ్తా మిస్పా ప్రాంతానికి వచ్చాడు. అమ్మోను దేశం మీద యుద్ధం జయించాలి, ఒంటి చేత బాధ్యత వహించాడు. ఇప్పుడు ఆ మాటలో, అయ్యా నన్ను కానీ గెలిపిస్తే, అమ్మోను దేశం విజయం ఇస్తే, ఇశ్రాయేల్ ప్రజలను కాపాడడానికి నువ్వు కానీ నన్ను వాడుకుంటే ఇంటి నుంచి ఏది ముందు వస్తే అది ఇచ్చేస్తానన్నాడు. అయితే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా రాశాడు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనంగా అంటే ఆత్రపడి, అనాలోచనంగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకు, ఆత్రపడకు, నీ నోటిని కాచుకొమ్ము. ఎందుకంటున్నాడు? దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దేవుని మందిరములో, నువ్వు దేవుని సన్నిధిలో ఒకవేళ అనాలోచితంగా ఆత్రపడిపోయి అనాలోచనంగా కానీ నువ్వు ఒకవేళ ఒట్టు పెట్టుకుంటే, దేవుడు అంటున్నాడు, సొలొమోను భక్తుడు అంటున్నాడు, జాగ్రత్త. ఎన్ని ఒట్లు పెట్టుకున్నావు దేవుని దగ్గర? ఎన్ని మాటలు ఇచ్చావు దేవునికి? ఇది చేస్తాను ప్రభా, అది చేస్తాను ప్రభా, నాకు ఇది దయచే ప్రభా, నాకు ఆరోగ్యం బాగా చేయ ప్రభా, నాకు బిడ్డలేం ప్రభా, నాకు ఇది ప్రభా, నేను ఇది ఇస్తాను. హన్నా మొక్కుబడి చేసుకుంది, నాకు కుమారుని ప్రభా, ఈ కుమారునికి ఇస్తానని మాట నిలబడింది, ఆ కుమారుని ఇచ్చేసింది. దేవుని మందిరానికి వచ్చి ఎన్ని తీర్మానాలు చేసుకున్నావు? ఒక్కసారి గత సంవత్సరంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని దగ్గర ఎన్నో తీర్మానాలు చేసి ఉండొచ్చు అనాలోచనంగా. అయితే ప్రశ్న ఏంటంటే, చాలామంది అంటారు ఇది ఒక ర్యాష్ తీర్మానం అంటే ఆత్రపడిపోయి చేశాడు, అలా అనాలోచనగా చేశాడని చాలామంది టైటిల్స్ ఇస్తారు, తీర్పు తీర్చేస్తారు. ఎవరిని? యెఫ్తాని. అలా తీరిస్తే తప్పండి. ఎందుకంటారా? న్యాయాధిపతులు 11వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం చూడండి. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా, బాగా అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు తన మీద కుమ్మరించబడినప్పుడు యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా, అతడు గిలాదులోను మనస్సెలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగాను. చూడండి, అప్పుడు ఎప్పుడట? జాగ్రత్త వినండి, ఎట్లా పడితే అట్లా జడ్జిమెంట్ చేయకూడదు వాక్యంలో. యెఫ్తా అండి ఆత్రపడిపోయి తీర్మానం చేసుకునండి, అవసరమా అది? అంతా పొరపాటు. ఇలాగే ఆత్రపడిపోయి తీర్మానం చేసుకొని తర్వాత నష్టపోతారు ఎందుకో అని ఊరికే తీర్మానాలు చెప్పకూడదు మనం. బైబిల్లో రాస్తుంది, యెఫ్తా అంట అక్కడ ఆత్మదేవుడు యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా, 30 వచనం. అప్పుడు ఎప్పుడు? అప్పుడు అంటే నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి, ఎప్పుడు? యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా యెహోవాకు అక్కడ మొక్కుకున్నాడట. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, ఎవరి వశంలో ఉన్నప్పుడు మొక్కుకున్నాడు? ఆత్మదేవుని వశంలో ఉన్నప్పుడు మొక్కుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, అది అనాలోచితమైన ఆలోచన? ఈజ్ ఇట్ ఎ హేస్టీ డెసిషన్? నాట్ ఎట్ ఆల్. ఎందుకు? మీరు అనొచ్చు, శరీరం ఉన్నాడు కాబట్టి ఆయన అనాలోచనగా చేసేసాడండి. ఇట్స్ ఎ కార్నల్ డెసిషన్, ఇట్ ఈస్ ఫ్లెష్లీ డెసిషన్, ఇట్ ఈస్ అ హేస్టీ డెసిషన్ అని కంక్లూజన్ ఇస్తావు. గళితుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి, అద్భుతమైన మాట. ఆత్మదేవుని స్వాధీనం ఉన్నప్పుడు గలతీ 5:16 చూడండి. యెహోవా గలతీ 5:16 నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా అంటే ఆత్మవశంలో ఉన్నప్పుడు ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మవశంలో ఉన్నాడు, ఆత్మదేవుని కంట్రోల్లో ఉన్నాడు. యెహోవా ఆత్మ యెఫ్తా మీద దిగి వచ్చినప్పుడు ఏం చేశాడు?
తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి అదేదో అనాలోచితంగా చేసిన తీర్మానం కాదు. చాలాసార్లు నువ్వు కూడా తీర్మానం చేస్తావు. ఎప్పుడు చేసుకుంటావు తెలుసా? ఆత్మదేవుడు బలంగా నీతో మాట్లాడుతున్నప్పుడు, బలంగా నీ హృదయాన్ని కదులుస్తున్నప్పుడు, హృదయం మండుచుండలేదా అన్న అనుభూతిలో నువ్వు తీర్మానం చేసుకున్నావేమో. ప్రేమిత్రమా, అది నువ్వు దేవుని సన్నిధిలో చేసుకున్న తీర్మానం, అనాలోచితంగా చేసిన తీర్మానం కాదు. అది సాకు చెప్తున్నావా? ఏదో ఆత్రపడి చేశానండి, ఇట్స్ ఓకే, ఆత్రపడి చేసుకున్నాను కదా అని సాకు చెప్తున్నావా? జాగ్రత్త. యెఫ్తా ఆత్మదేవుని వశంలో చేసుకున్నాడు కాబట్టి యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అప్పుడు చేసుకున్న తీర్మానం వెనుకపోయే ప్రసక్తి లేదు. ఐ కెనాట్ గో బ్యాక్. రెండో మాట చూస్తాం. నువ్వు ఎందుకు సాకులు చెప్తావు? దేవుని తీర్మానాలు చేసుకొని ఆయనకు మాట ఇచ్చి ఎందుకు వెనుకలు వెళ్ళిపోతావు? రెండో కారణం చూస్తాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. రెండో కారణం ఏంటి అంటే ప్రసంగి 5:6. ఇది రెండో కారణం చెప్తున్నావేమో. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. నీ దేహమునకు, ప్రసంగి 5వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుదాం. నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరగనని. పొరపాటు, ఇట్స్ అ మిస్టేక్. ఎందుకు చేసుకున్నావు? ఈ మాట ఎందుకు ఇచ్చావు అంటే దేవుని దగ్గర మిస్టేక్ అండి, నోరు జారిపోయిందండి, ఎర్రర్, ఇట్స్ అ మిస్టేక్. పొరపాటు చేత జరిగనని దూత ఎదుట చెప్పొద్దు. ఎవరండి దూత? మనస్సాక్షి. ఎవరండి దూత? ఆత్మదేవుడు. ఆత్మదేవుని సన్నిధిలో పొరపాటు చేసేసాను, ఏదో కొన్నిసార్లు ఇచ్చేస్తావు, శపథం చేస్తావు. ప్రభా, నన్ను కోవిడ్ నుంచి నన్ను జాగ్రత్తగా బయట తీసుకొస్తే ప్రభా, ఇంకా నీ పాదదాసినైతాను ప్రభా, నీకు అంతా సమర్పించుకుంటాను ప్రభా, మంత్రం మానను ప్రభా. ఎన్ని తీర్మానాలు చేశావో. తర్వాత అదేదో అండి పొరపాటున చేసేసాను అంటున్నాడు. దూత దగ్గర పొరపాటు అని చెప్పొద్దు. నువ్వు చెప్తివా? అలా చెప్పి తప్పించుకుంటే దాని తర్వాత పర్యాసం రాస్తుంది. చూడండి, నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి దేవుని నువ్వు కోపం రెచ్చగొడుతున్నావు దేవుణ్ణి. దాని తర్వాత నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకున్నదావు. ఇంకో మాటలు చెప్పాడా? నువ్వు కష్టపడతావు, అది నువ్వు సుఖపడలేవు. నీ కష్టము వ్యర్థమైపోతుంది. నీ ప్రయాసలన్నీ కూడా ఒక మాటలో జోబుకు రంధ్రం ఉన్న ఆ జోబులో నువ్వెంతేసినా సరే బయట జారిపోతూ ఉంది. నీవేళ నీ కష్టంను వ్యర్థపరచుకునేదవు. నువ్వెంత ప్రయాసపడ్డా అంతా వేస్ట్ అయిపోతుంది. నీ చేతి పనిని కూడా అది నిలిచి ఉండదు. ఎందుకు తెలుసా కారణం? నువ్వేమంటున్నావు? నేను పొరపాటుగా చేశానండి అని నువ్వు దేవుని కోపాన్ని రేపుతున్నావు. అలా రేపుట ద్వారా నీ చేతి పని దీవించబడదు. నీ ప్రయాస అంతా కూడా బూడిదలో పడేసిన పనీరైతుంది. ప్రేమిత్రమా, ఒకవేళ ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నావా, నేను చేసిన పని ఎందుకు వేస్ట్ అయిపోతుందండి, నా కష్టార్జితం ఏది కూడా నాకు ఉండట్లేదండి, అంతా కూడా వేస్ట్ అయిపోతుందండి, అన్ని ఫెయిల్యూర్స్ అయిపోతున్నాయండి, దేవుని నేను చేసిన కష్టం అంతా వ్యర్థమైపోతుంది, వేస్ట్ అయిపోతుంది అనుకుంటున్నావా? కారణం ఏంటంటే నువ్వు దేవునికి మాట ఇచ్చావు, అది పొరపాటు, అదొక మిస్టేక్ అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు, వెనుక జారే ప్రయత్నం చేస్తున్నావు. జాగ్రత్త. మూడో మాట చూస్తాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 30-31. న్యాయాధిపతులు 11:30-31. అప్పుడు యెఫ్తా, ఎప్పుడండి? అమ్మోను మీద యుద్ధంకి వెళ్తున్నప్పుడు అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకునే ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడలా. ఎప్పుడండి? అమ్మోని యొద్ద నుండి నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొంటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దానిని అర్పించదని. ఎప్పుడు మొక్కుకున్నాడు తెలుసా అండి? సమస్యలో ఉన్నప్పుడు మొక్కుకున్నాడు, ప్రెషర్లో ఉన్నప్పుడు మొక్కుకున్నాడు, ఇంకో మాటలో ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒప్పుకున్నాడు. చాలాసార్లు నువ్వు ఒత్తిడిలో ఒప్పేసుకుంటావు, అనారోగ్యంలో ఉన్నప్పుడు ఒప్పేసుకుంటావు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఒప్పేసుకుంటావు, నిరుద్యోగ సమస్యల నుండి ఒప్పేసుకుంటావు, కొన్నిసార్లు ఏది కూడా పరిస్థితులు ఏవి బాగా జరగకపోతే ఒప్పేసుకుంటావు, ఫైనాన్షియల్ లాస్లో ఉన్నప్పుడు ఒప్పేసుకుంటావు. ప్రేమిత్రం, ఒక మాట చెప్తున్నాను, నువ్వు సమస్యలు ఉన్నప్పుడు యెఫ్తా ఏ విధంగా అయితే సమస్యలు ఉన్నాడో దానికి విజయం ఇస్తే ప్రభా ఇంటి నుంచి ఏదొస్తా నీకు ఇచ్చేస్తా అన్నాడు. చాలాసార్లు సమస్యలు నువ్వు ఒప్పేసుకుంటావు, బాధలు ఉన్నప్పుడు ఒప్పేసుకుంటావు, ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఒప్పేసుకుంటావు, అనారోగ్యంగా ఒప్పేసుకుంటావు. బహుశా కోవిడ్-19 వచ్చిందేమో, నీకే వచ్చిండొచ్చు, వచ్చినప్పుడు చాలా తీర్మానాలు చేసిండొచ్చు దేవుని దగ్గర. అప్పుడు చేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు బాగా అయిపోయాను, అవసరం లేదనుకుంటున్నావా? తస్మాత్ జాగ్రత్త. కొన్నిసార్లు నాన్నకు బాగా లేకుండా వచ్చిందనుకోండి కోవిడ్ వస్తే, అప్పుడు కుమార్తెలు కొడుకులు తీర్మానం చేసుకుంటారు, దేవా మా నాన్నని కాపాడు, ఇప్పుడు తర్వాత నేను ఇది నీకు చేస్తాను ప్రభా. మర్చిపోయాడు అనుకుంటున్నావు దేవుడు? మర్చిపోయాడు అనుకుంటున్నావు దేవుడు? బైబిల్ రాసి ఉంచండి, కీర్తన 66:13-14 వచనాలు. దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటాడు. కీర్తన 66:13-14 వచనాలు చాలా తీవ్రమైన మాటలు.
కీర్తన 66, 13, 14. దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. 14 వచనం చూడండి. నాకు శ్రమ కలిగినప్పుడు నా శ్రమలో నా పెదవులు పలికిన మొక్కుబడులు, నాకు ఏదైతే శ్రమలో నేను నా పెదవుల నుంచి ఒప్పేసుకున్నా చూడండి, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించి. ఎక్కడ? 13 వచనం అంటాడు, నీ దేవాలయంలో నీ టెంపుల్కి వచ్చి నాయన నా దహన బలులని కూడా నీ మందిరంలోకి వచ్చి తీసుకొచ్చి ఏం చేస్తాను? నేను అర్పిస్తాను ప్రభా. శ్రమలో ఒప్పుకున్నావా ప్రేమిత్రమా? కోవిడ్-19 వచ్చినప్పుడు ఒప్పుకున్నావా? నాకు తెలియదు, మరి బహుశా నువ్వు ఒప్పుకున్నావేమో. ఒకవేళ అమ్మ ఆరోగ్యం బాగైతే, నాయన ఆరోగ్యం బాగైతే, ఒకవేళ నాకే ఉద్యోగం వస్తే, పెళ్ళి అయితే, బిడ్డలు పుడితే, కొన్నిసార్లు ఆర్థిక ఈ సమస్యల నుంచి నేను బయటకు వస్తే ఖచ్చితంగా నేను దేవునికి ఇది చేస్తాను, ఖచ్చితంగా దేవునికి నిలబడతాను, అదే ఖచ్చితంగా ఇలా చేస్తాను. మొక్కుకున్నావా? కొన్నిసార్లు మొక్కుని ఉంటావు, క్షేమంగా నా ప్రియమైన వారు బయటకు వస్తే, ఆ సమస్యల నుంచి బయటకు వస్తే నేను ఇది చేస్తాను దేవునికి. మొక్కుకున్నావా? ఈరోజు తిరిగి దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇది. ఇట్స్ ఎ పే బ్యాక్ టైం. తిరిగి దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇది. ఐ కెనాట్ గో బ్యాక్ అని యెఫ్తా చెప్పినట్టు చెప్పగలవా? నేను వెనుక తిరిగి నేను మాట ఇచ్చి ఉన్నాను, వెనుక తీయలేను. ఐ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. నేను దేవునికి పలానా మాట ఇచ్చాను, నేను వెనుక తీసుకోను చెప్పగలవా? నోనొచ్చా పర్లేదులే, అప్పుడేదో ఒత్తిడిలో చేశాను, అప్పుడేదో సమస్యలు చేశాను, అప్పుడేదో బాధలో చేశాను, అప్పుడేదో అనారోగ్య సమస్యలు చేశాను, అప్పుడేదో మా కుటుంబం పరిస్థితి బజారు పాలైతమని చేశాను. కొన్నిసార్లు కూతురు లేదా కొడుకు చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో కొట్టుకుంటా ఉంటే తల్లిగా తండ్రిగా నువ్వు ఎన్ని మొక్కుబడులు చేసుకున్నావు దేవునికి? పర్లేదు అనుకుని వదిలేస్తావా? కూతురు బాగా బయటకు వచ్చింది, కొడుకు బాగా బయటకు వచ్చింది, వదిలేస్తావా? బైబిల్ చూడండి ఏ మాట రాస్తుందో. అలా వదిలేస్తారట, వచ్చే సమస్య ఎంతో చూద్దాం. తెలియక చాలాసార్లు నష్టపోతున్నావేమో ఈరోజు. అందుకొరకే దైవజనుగా చెప్పాల్సిన బాధ్యత నాది. వాక్యంలో ఉన్న సత్యాన్ని చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మన మీద దేవుడు ఉంచాడు. కాబట్టి కీర్తన 15, 4-5 వచనాలు త్వరగా చదువుకుందాం. 15వ కీర్తన 4-5 వచనాలు త్వరగా చదవండి. 15వ కీర్తన 4-5 వచనాలు. Psalm 15 verse 4 and 5. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించుచు అతడు ప్రమాణము చేయగా, ఈ మాట గమనించండి, ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రమాణం చేస్తే నష్టం గల మాట తప్పడు అంటే ఇట్లాంటి వ్యక్తి ఎలా ఉంటాడు? 5వ వచనం చూడండి. 5వ వచనం చూడండి. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. హీ షల్ నెవర్ బి మూవ్డ్. ఎవరట? మాటిచ్చి నిలబెట్టుకునేవాడు, దేవునికి మాటిచ్చి శపథం చేసి దేవుని దగ్గర ఒక మాట ఇచ్చి తీర్మానం చేసుకుని నిలబడిన వాడంట ఎప్పుడు కూడా కదల్చబడడు. ఇంకో మాటలో హీ విల్ బి ఆల్వేస్ స్టేబుల్. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత నువ్వు దేవుడు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఒంటరిగా యాకోబు ఆ యొక్క బేతేలు ప్రాంతంకి వచ్చినప్పుడు నిచ్చెన చూస్తున్నాడు. అప్పుడు ఒక శపథం చేసుకున్నాడు, దేవుడు కానీ నన్ను క్షేమంగా తీసుకెళ్ళి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి నన్ను భద్రంగా మళ్ళీ తీసుకొస్తే ఇక్కడ ఏం చేస్తా? దేవుని మందిరం కట్టేస్తా అని నూనె తీసుకున్నాడు, రాయి మీద పోసేసాడు. కొన్నిసార్లు మందిరం కట్టిస్తా, మందిరం కొరకు సమర్పించుకుంటా, మందిరంలో సేవిస్తా, ఇట్లాంటి యాకోబులాగా చేసుకుని ఉన్నావేమో. ఆయన కూడా చేసుకున్నాడు. చేసిన తర్వాత ఏమైంది తెలుసా అండి? వెళ్ళాడు, దేవుడు ఆయనని పుష్కలంగా దీవించాడు. ఎంత దీవించాడంటే ఇంకా యాకోబు స్టోరీ మనకు తెలుసు కదండి. 2 భార్యలు, ఇంక 2 ఉపపత్నులు, క్రికెట్ టీం అంతా, జట్టు, కుటుంబము, ఇదంతా సరిపోతున్నట్లు కోట్ల ఆస్తి అన్నీ తీసుకొని బయటకు వస్తున్నాడు. చూడండి బైబిల్లో జీవితం అంతా సంపాదించి ఎంత అస్థిరుడయ్యాడంటే చూడండి, నెవర్ హీ ఎంజాయ్డ్. ఎప్పుడు అనుభవించలేదండి. తిరుగుతున్నాడు. షెకెంలో కూతురు మానభంగం అయింది, సరే అవమానమైంది, కొడుకులేమో చేసిన అవమానం తట్టుకోలేకపోయాడు. ఇవన్నీ దాటుకొని వస్తే బేతేలకు వస్తాడా? రాడు. తిరిగి 35వ అధ్యాయం దాకా ఆలస్యం చేసి తర్వాత ఎప్పుడైతే బేతేలకు వచ్చాడో అక్కడ దేవుడు తిరిగి ఆయనని దీవించడము ఆరంభించాడు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, నువ్వు కానీ సమస్యలోనూ అనారోగ్యంలోనో లేదా ఆపద మొక్కుల్లోనో చేసుకున్న తీర్మానం చేసుకొని ఆ మాట మీదుగా నిలబడపోతే ఒక సత్యం చెప్పాలని ఆశపడుతున్నా, ఎప్పుడు కూడా స్థిరపరచబడవు. ఇట్ విల్ ఆల్వేస్ బి అన్స్టేబుల్. యూ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ జాయ్. సమృద్ధి అయిన జీవాన్ని ఎప్పుడు కూడా అనుభవించలేవు. యాకోబులాగా పరిస్థితి జీవితం అంతా వేస్ట్ అయిపోతుందా? 4వ సాకు ఏంటంటే పర్లేదు, ఇట్స్ ఓకే,
పర్లేదండి, ఐ కెన్ గో బ్యాక్, ఏం కాదులేండి, పర్లేదు అనేది ఇంకో సాకు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు కలిసి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు చదువుదాం. పర్లేదు అనే చెప్తున్నావా? మస్తు చేస్తామండి, లైవ్లో వాక్యం చాలా పవర్ఫుల్గా వినిపించినప్పుడు అప్పుడు ఏదో చేసేసుకుంటానులే, అదన్నీ చేసుకుని సీరియస్గా పాటించాలి, రూల్ ఉందా, ఇట్స్ ఓకే అంటున్నావా? బైబిల్ రాసి ఉంచండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు చదువుదాం. నీవు నీ దేవుడని యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు, లేట్ చేయొద్దు. నీ దేవుడని యెహోవా తప్పక నీ వల్ల దానిని రాబట్టుకొనును. దేవుని తెలుసండి, అది నీకు పాపమగును. ఎలా రాబట్టుకోవాలో దేవుని తెలుసు. నన్ను అడగండి, చాలామంది జీవితాలను చూశాను. కొంతమంది పాపము పొరపాటున తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా అండి, పిల్లలు పుట్టారు, చాలా రోజులు ప్రాణం చేసి ఉంటారు, ప్రభువా ఈ కుమారుడు పుడితే నీ సేవ కొరకు అర్పిస్తా ప్రభువా అని తీర్మానం చేసి ఉంటారు. పాపం వాడికి నచ్చదు, చేసేస్తారు తీర్మానము. వాడేమో అస్సలు దేవుని సేవ అంటే కిలోమీటర్ దూరం పారిపోతాడు. పాపం వాడి జీవితం తిరిగి 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 వ్యర్థమైపోతుంది. అటు వాడు సెటిల్ కాడు, దేవుని కొరకు వాడబడాడు, చివరికి తల్లిదండ్రులు ఏడుస్తారు. లాస్ట్కి అంటారు, బ్రదర్ ప్రేయర్ చేయండి అని. దేని కొరకు ప్రేయర్ చేయాలంటే, చిన్నప్పుడు వీళ్ళు మొక్కుకున్నా, ఎక్కడ హాస్పిటల్ పడకలు, ఏమని, పుడితే ప్రభా నిన్నే సేవిస్తాడు ప్రభా అని. మరి దేవుని సేవనే చేయకుండా మొక్కుకున్నావు, నచ్చదేమో బహుశా కొన్నిసార్లు. డోంట్ ట్రై టు డూ ఎ ఫూలిష్ డెసిషన్, బట్ ఇఫ్ యూ హ్యావ్ డన్ ఇట్, స్టాండ్ బై ఇట్. దేవుడు ఏం చేస్తారంట, రాబట్టుకుంటాడు. రాబట్టుకోకుండా కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా అండి, కొన్నిసార్లు సంతోషంగా మర్చిపోయే ప్రయత్నం చేస్తాం. వీళ్ళు పర్పస్ఫుల్లీ ట్రై టు ఫర్గెట్ ఇట్, వాలంటరీ ఫర్గెట్ఫుల్నెస్ అంటారు. అంటే కావాల్సుకొని మర్చిపోయి చేసి నేనేం చేయలేదులే అని, అట్లాంటి తీర్మానం ఏం చేయలేదు అంటారు. బైబిల్ రాసి ఉంచండి, లేవికాండం 5వ అధ్యాయం 4వ వచనం. నువ్వు అలా చేసి మర్చిపోతే కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా అండి, మాటి మాటి జ్ఞాపకం చేస్తాడు. ఏం చేస్తుంటాడు, మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనకూడదు. ఒట్టు పెట్టుకొని చేసేదేమనగా పలుకు మాటలలో మరి దేనినైనాను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని ఎడలా అది తెలిసిన తర్వాత వాడు అపరాధగును. అపరాధ భావన తింటూ ఉంటుంది. నేను అయ్యో నాటిచ్చాను దేవునికి, అది అబ్బా నేను చేయాల్సింది, ఆ గిల్ట్ నేను తినేస్తూనే ఉంటుంది. అవసరం అండి అంత బాధపడడం? ఆ గిల్ట్ నేను తినేస్తూనే ఉంటుంది. మర్చిపోవాలని ట్రై చేస్తే కూడా నేను మర్చిపోలేదు. దేవుడు ఏం చేస్తాడంటే రాబట్టుకుంటాడంట. హీ నోస్ హౌ టు ఎక్స్ట్రాక్ట్. దేవునితో ఆటాడి గెలిచినోడు నాకు తెలిసి ఎవరు లేరు. యాకోబు ట్రై చేసి నరము, తుంటి నరము చినిపోయారు తెచ్చుకున్నాడు. తర్వాత బేతెల్కి వచ్చి ప్రభా నువ్వు ఏం చేస్తావు చేయని ఒప్పుకున్నాడు. సబ్మిట్ చేసుకున్న తర్వాతనే దేవుడు ఆయన ఏం చేశాడండి, అటు తర్వాత పెనియేలు అనుభవంలో నువ్వు ఏం చేస్తావో చేయి ప్రభా, నువ్వు ఆశ్రయిస్తే తప్ప నేను వదిలిపెట్టిన అన్నప్పుడు అటు తర్వాత గెలిచాడు, కానీ ముందు గెలలేకపోయాడు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ప్రియమిత్రమా, నువ్వు దేవునికి మాట ఇచ్చేసిన తర్వాత ఐ కెన్ గో బ్యాక్ అనుకుంటున్నావా? ఇట్స్ ఓకే అనుకుంటున్నావా? దేవుడు రాబట్టుకుంటాడు. హీ నోస్ హౌ టు గెట్ ఇట్, హీ నోస్ హౌ టు ఎక్స్ట్రాక్ట్ ఇట్. ఎలా సంపాదించుకోవాలో దేవుని తెలుసు. నువ్వు దేవుని వ్యతిరేకంగా పోరాడి గెలవలేవు. ఆఖరి మాట చూస్తాం, ఎవరు వినలేదులే, నేను కదా దేవునికి చేసుకుంది, నా మనసులో చేసుకున్నాను, నా పక్కన తెలియదు, ఏ చెవుకు తెలియదు, నా సేవకుని తెలియదు, విశ్వాసకు తెలియదు, నా భర్తకు తెలియదు, భార్యకు తెలియదు, నేను మనసులో చేసుకున్న తీర్మానం అంటావా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, ఇది చదువుకుందాం, ముగించేసుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి 5:2. నీవు దేవుని సన్నిధిని ఎక్కడ చేసుకున్నావు? దేవుడు చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో అనాలోచనంగా పలుకుట నీ హృదయంలో చేసుకున్నావా? దాని పక్కన ఎవరు విన్నక్కర్లేదు, ఎవరు చూడలేదులే అంటే దేవుడు చూస్తున్నాడు. మరి యెఫ్తా చేసింది ఎవరికి తెలుసు? మిస్పా ప్రాంతానికి వెళ్ళి ఏం మాట్లాడాడో ఎవరికి తెలియదండి. అని అనొచ్చు కదా, నేను ఎవరికి చెప్పలేదు, నా పక్కన ఎవరికి చెప్పలేదు, సైన్యాధిపతులకు చెప్పలేదు, కనీసం సైన్యం చెప్పలేదు, నాతో పాటున్న అల్లరి ముక్కకు చెప్పలేదు. నేను మనసులో అనుకున్నాను కదా, చెప్పకపోతే పర్లేదు అనుకోలేదు. నేను మాట ఇచ్చాను, వెనుక తీసుకో, దట్స్ ఆల్. ఈరోజు ప్రేమిత్రమా, వెనుక తీస్తున్నావా? ఈరోజు ముగించక మునుపు ప్రశ్న అడుగుతున్నాను. ఈయన చేసిన తీర్మానము ఒక్కసారి ఆలోచించండి. మళ్ళొక్కసారి 30వ వచనం చదువుకుందాం. 5 సాకులను జయించాడు. జయించి ఆఖరిగా 30వ వచనం అందరం కలిసి చదువుదాం.